వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాల కాలంలో ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు. ఒకళ్ళు సుచరిత గారు, రెండో వ్యక్తి వనిత గారు. 2.5 ఇయర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని షఫరింగ్ చేశారుగా ఇద్దరు వ్యక్తులు పనిచేశారు. కానీ వాళ్ళు హోంమంత్రులు అన్న విషయం రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి. వాళ్ళ సొంత జిల్లాలో అన్నా నమ్మేవాళ్ళ, వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో అన్నా ప్రజలు నమ్మేవాళ్ళ అంటే కష్టమే. ఎందుకంటే పేరుకే వాళ్ళు హోంమంత్రులు అయినప్పుడు కూడా పెత్తనం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల్లోనే ఉండేది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. అంటే అప్పుడు మంత్రి వర్గంలో ఉన్న మనుషులకు అంత ఇంపార్టెన్స్ ఉండేది. పూర్తిగా అసలు మంత్రివర్గాన్ని ఏదో నామినల్గా మీకు మంత్రి పదవి ఇచ్చామంటే ఇచ్చాం, పెత్తనం ఎవరిదంటే సజ్జల రామకృష్ణారెడ్డిది అన్నట్టుగా ఉండేది కదా పరిస్థితి. కానీ ఇప్పుడు సరే, అప్పుడు అదైపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా అనిత గారు కొంత పవర్ఫుల్గా ఉన్నారు. ఆమె పవర్ఫుల్గా ఉండటం వైసీపీకి నచ్చట్టేదో ఏమో కానీ ఆమె మీద ఏమాత్రం అవకాశం వచ్చినా నెగిటివ్ కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సాక్షి ఛానల్లో అండ్ పేపర్లో చూడండి, ఆమె మీద నెగిటివ్ కథనాలు. ఆమె డమ్మీ హోంమంత్రి అట, ఆమె ఎమ్మెల్యే కంటే కూడా తక్కువట. కారణం ఏంటంటే పాయకరావుపేటలో సిఐ శంకర్రావు అని చెప్పేసి ఒక వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారు. అతను గతంలో పలాసలో కాశీబుగ్గలో పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే అతని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అతను కాశీబుగ్గలో పలాసలో పనిచేసినప్పుడు టీడీపీ క్యాడర్ని చాలా ఇబ్బంది పెట్టాడని, వైసీపీ అధికారం అండ చూసుకొని టీడీపీ మహిళా నాయకులను కూడా చాలా ఇబ్బంది పెట్టారని, ప్రధానంగా పలాసలో ఇప్పుడు పలాస ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు నాయకురాలుగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా పలాసకు ఉన్నారు గౌస్ శిరీష గారు. ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడు అనేటువంటిది ఆ శంకర్రావు మీద ఉన్న అభియోగం. ఆ అభియోగం అంటే శంకర్రావు ఎప్పుడైతే పాయకరావుపేట సిఐగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే గౌస్ శిరీష గారు కొంత టీడీపీ నాయకులు వాళ్ళ టీడీపీ అధిష్టానానికి ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయటం, అతని మీద ఉన్న కంప్లైంట్స్ని నిజంగానే సీఎంఓ ఆరా తీయటం, దాని తర్వాత హోంమంత్రి గారికి దృష్టికి కూడా ఈ విషయాలు వెళ్ళటం, మొత్తానికి అతన్ని ప్రస్తుతం వీఆర్కి పంపించారు ఆ శంకర్రావుని. ఇప్పుడు శంకర్రావు వీఆర్కి పోవటం వైసీపీకి నచ్చలే. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా పనిచేసి ఉన్న సీఐ కదా, అతనికి మంచి పోస్టింగ్ దొరికింది అనుకునే లోపు అతను వీఆర్కి పంపించారు. అది హోంమంత్రి గారి నియోజకవర్గంలో సీఐ గారిని వీఆర్కి పంపించారన్న కథనాన్ని చూపిస్తూ ఇప్పుడు హోంమంత్రి గారు డమ్మీ, ఒక ఎమ్మెల్యే చక్రం తిప్పితే హోంమంత్రి గారి ఇలాకాలో సీఐ వీఆర్కి పోయాడు అని వార్తలు ప్లే చేస్తున్నారు. సరే, ఈ అనిత గారికి మేబీ సమాచారం ఉండి ఉండదు, అతని గురించి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేసుకుని ఉండదు. ఓవరాల్గా శంకర్రావుని ఆమె నియోజకవర్గంలో సీఐగా ఆమె ఓకే అంటే ఆమె హోంమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆమెకు తెలియకుండా సీఐలు ఎస్ఐలు ఉండే అవకాశం ఉండదు. కాకపోతే ఓవర్లుక్లో ఓకే చేసి ఉంటారు. తర్వాత అతని మీద కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి, అతన్ని వీఆర్కి పంపించుంటారు. ఆ వీఆర్ కూడా అనిత గారు తెలిసే జరిగి ఉంటుంది. అతని మీద కంప్లైంట్స్ ఆమె దృష్టికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏమి తరపిదిగా చేసుకోరు కదా. ఇతను గతంలో ఏ పార్టీ కోసం పనిచేస్తాడు ఇవన్నీ పెద్ద చెక్ చేసుకోరు కదా. అడ్మినిస్ట్రేషన్లో అధికారులు ఏం రిపోర్ట్ ఇస్తారు, అతను డ్యూటీ కరెక్ట్గా చేశాడా లేదా అన్నది ఇస్తారు తప్ప అతను రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నాడా లేదా ఇలాంటి ఇవ్వరు కదా అధికారుల రిపోర్టు. అధికార రిపోర్టు మేరకు అనిత గారు అతన్ని తన జరుగుతున్న సీఐగా పదోన్నతి ఇచ్చుకొని ఉంటారు. తర్వాత అతని మీద కంప్లైంట్స్ తన సొంత పార్టీ నుంచి వచ్చిన తర్వాత అతన్ని వీఆర్కి పంపించేటువంటి ఆదేశాలు ఆమె జారీ చేసి ఉంటారు. ఇది జరిగేది, రియాలిటీలో జరిగేది. కానీ ఈ వార్త పట్టుకొని అనిత గారు డమ్మీ అని, గౌస్ శిరీష గారు చక్రం తిప్పితే అనిత గారు ఏం చేయలేకపోయారని ఇవన్నీ రాసుకుంటూ వస్తున్నారు. సరే రాసుకోండి, సంతోషపడండి, ఏం చేస్తాం, కరెక్టే కదా. ఇక్కడ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.